హలో ఫ్రెండ్స్, ఏం చేస్తుంది మే అని చూస్తున్నారా? ఇది సబ్జా చెట్టుకి పైన అయితే ఇట్లా పువ్వులాగా ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకోండి. అందులో నుండి సబ్జా షీడ్స్ వెళ్తాయి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ అవి చెట్టు పైన వెండకపోయినా పర్లేదు, మనం కట్ చేసి ఒక 2 days ఎండలో పెడితే చక్కగా ఎండి. ఒకవేళ చెట్టు పైన ఎండిపోయి ఉంటే ఇంకేముంది, చక్కగా ఇలా తెంపి మంచిగా వాటిని నలిపి ఈ జల్లట్లో వేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకొని అందులో జల్లిస్తే షీట్స్ అనేవి మొత్తం కింద పడిపోతాయి. మనకి ఇంకా డస్ట్ ఏమైనా ఉంటే అది పైన ఉండిపోతుంది. షీట్స్ మొత్తం వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా డస్ట్ అయితే ఉంటుంది. వాటిని మొత్తం పూర్తిగా క్లీన్ చేసేయండి. ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసేసుకోండి. ఆ వాటర్లో మనం తీసుకున్న షీట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని వేసి ఒక 2 minutes అలా వదిలేసేయండి. చాలా వాటర్ వేసిన తర్వాత వాటిని చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు కూడా ఎట్లుంది ఏంటి అనేది. కనిపిస్తుంది కదా మీకు కూడా. మన సగ్గుబియ్యంని వాటర్లో వేసిన తర్వాత జిగురు జిగురుగా అయితే ఎలా ఉంటుంది, సేమ్ అదే విధంగా ఉంటుంది. సేమ్ ఇది కూడా. అయినా ఇది ఎందుకు, దీన్ని ఏం చేస్తారు అనుకుంటారా? ఏం లేదండి, మనం నార్మల్గా ఎండాకాలంలో అందరం ఇంట్లో షర్బత్ అయితే చేసుకుంటాం కదా. చక్కగా షర్బత్ చేసుకున్న తర్వాత షర్బత్లో వీటిని యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తారు, లైక్ ఇవ్వట్లేదు. ఎందుకబ్బా, లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. వీడియో షేర్ కూడా చేయండి. నేనైతే వాటర్లో నానబెట్టేస్తాను సబ్జా షీడ్స్ని. 3 నిమ్మకాయలు తీసుకొని చక్కగా కట్ చేసి నానబెట్టిన సబ్జా షీడ్స్లోనైతే పిండేస్తున్నాను. పిండేసి షుగర్ ఎంత కావాలో అంత వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తాగితే అసలు వేరే అబ్బా. అందులో లాస్ట్కి పుదీనా ఆకు కూడా వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు స్కిప్ చేయకండి. ఈ ఎండాకాలం బాడీకి చాలా మంచిది. నిమ్మరసం తాగండి ఖచ్చితంగా. ఎక్కువ మ్యాంగోస్ తినేకంటే ఇలా నిమ్మరసం ఇలా వెరైటీగా చేసుకుని తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేయండి. ఈ ఎండాకాలంలో అయితే ఇలా డిఫరెంట్గా రెడీ చేసుకుని అయితే తాగేసేయండి. చాలా మంచిది హెల్త్కి కూడా. బయట ఫుడ్ తినకండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.